టైం అయితే 5:15 అవుతుంది గైస్. నేనైతే గంజి క్యాన్ పట్టుకుని అయితే గంజి తీసుకురావడానికి వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర మజిద్ గైస్. చప్పోస్ మైత్లో అయితే నేను గంజి అయితే తీసుకొస్తాను. ఇక్కడ గంజి అయితే చాలా బాగుండిద్ది, టేస్ట్ అయితే బాగుండిద్ది. ఇదిగోండి గైస్, మన క్యాన్ అయితే పెట్టేశాను. ఇదిగోండి ఆయన వేస్తున్నారు. ఇప్పుడైతే మా క్యాన్లో వేస్తారు గైస్. చూడండి, ఇదిగోండి గైస్, మా క్యాన్లో అయితే గంజి వేస్తారు. గంజి అయితే గైస్ క్యాన్ అయితే పట్టుకొని రెడీ చేసుకుని నేనైతే ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను. ఇంటికి వెళ్ళంగానే గైస్ ఇంకా 5 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను గైస్. నేను చాలా అలసిపోయాను. చూడండి గైస్, టైం అయితే ఇప్పుడైతే 5:30 అవుతుంది కదా గైస్. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. అలా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే నేనైతే ఆర్ట్ నగర్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే 5:50 అవుతుంది. ప్రతిరోజు ఆర్ట్ నగర్ మజిద్కి అయితే వస్తాను నేను ఇంకా ఫాస్టింగ్ ఓపెన్ చేసుకోవడానికి. ఇక్కడ వజూ చేసుకుని అయితే పైకి వెళ్ళిపోయాను. ఇంకా ఇఫ్తియార్ అరేంజ్మెంట్ అయితే మా మావయ్య చూసుకుంటారు. మొత్తం ఫ్రూట్స్, స్నాక్స్, గంజి అలా అన్నీ అయితే ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటాము. అందరం కలిసి అయితే కూర్చున్నాం గైస్. ఇఫ్తియార్ ఓపెన్ చేసేటప్పుడు ఇదిగోని మొత్తం అరేంజ్ అయితే చేసుకున్నాము. మా మావయ్య వాళ్ళు, మా పెద్దనాన్న, మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముడు అలా మొత్తం అందరం అయితే గైస్ కూర్చుని అయితే ఇక్కడ తింటాము. అందరితో కలిసి కూర్చొని తింటే గైస్ ఒక తృప్తి అయితే కలిగిద్ది. మనసుకి ప్రశాంతంగా హ్యాపీగా అయితే ఉండిద్ది. అలా కడుపు ఖాళీగా ఉందని నేనైతే చాలా ఎక్కువ అయితే తినేసాను. తినేసిన తర్వాత పైన కింద అయిపోయాను, చెమటలు పట్టేసి. అలాగే అయితే నమాజ్ అయితే చేసుకున్నాను. నమాజ్ అయిపోయిన తర్వాత టైం అయితే ఇప్పుడు 6:45 అవుతుంది. ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను. అలా ఇంటికి వచ్చేసి అయితే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మా అమ్మ అయితే జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తాగేసాను. చాలా టేస్టీగా అయితే ఉంది. జ్యూస్ తాగేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ దాని తర్వాత అయితే వర్క్ చేయాలనిపించింది. కొంచెం వర్క్ ఉంది, అదైతే కొంచెం వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా వర్క్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా నమాజ్కి అయితే బయలుదేరిపోయిన రెడీ అయిపోయి. ఇప్పుడు నమాజ్ అయితే 9:30కి ఉంటుంది. అయితే మామూలుగా అయితే నమాజు రోజు అయితే 8:30కి ఉండిద్ది ప్రతిరోజు. కానీ ఇప్పుడు ఈరోజు అయితే జాగారం రాత్రి కాబట్టి నమాజ్ అయితే 9:30కి స్టార్ట్ అయింది. అలా నమాజ్కి వచ్చేసి అయితే నమాజ్ అయితే చేసుకున్నాను. నమాజ్ చేసుకున్న తర్వాత మొత్తం నమాజ్ కంప్లీట్ అయ్యేసరికి 11 అయింది. దాని తర్వాత కాసేపు అయితే టీ ఇచ్చారు, టీ తాగాను. టీ బిస్కెట్ అందరూ ఇదిగోండి గైస్, ఇక్కడ అందరూ అయితే టీ బిస్కెట్లు అయితే తింటున్నాము. ఇప్పుడు టైం అయితే 11:15 అలా అవుతుంది. ఇంకా కాసేపు అయితే లోపలికి వచ్చి బయాన్ అయితే వింటున్నాను గైస్. बोले कहते मौलवी साहब तुम्हें बयान करते हैं ना, करो जी, मैं तुम्हारे वास्ते लेको फिरता नहीं हूँ, तलाश करता नहीं हूँ, तुम ना वो बुला लेगा. సో అలా భయాన్లో కాసేపు మంచి మాటలు అయితే విన్నాను. దాని తర్వాత అయితే ఇంకా టైం అయితే 12:30 అవుతుంది. నేనైతే బయలుదేరిపోయి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి కాసేపు ప్రేయర్స్ అయితే చేసుకున్నాను. ప్రేయర్స్ చేసుకున్న తర్వాత తస్బీహ్ అయితే చదువుతున్నాను. సో టైం అయితే ఇప్పుడు 2 అయిపోయింది. సో చాలా అలసిపోయాను నేను. ఇంకా నా పని అయితే అయిపోయింది. సో నా రంజాన్లో ఈరోజు అయితే నాది ఇలా గడిచింది. బాయ్ బాయ్, గుడ్ నైట్.